ఇంకొకసారి ఇంకో మాట చెప్పే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన సత్యమైన దేవుడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. కనుక ఆది కాలంలో కూడా ఇదిగో ఇది కలుగును గాక అన్నాడు. అవునా కదా? మొదటి అధ్యాయంలో ఆయన చేశాడు, ఇదిగో భూమి నిరాకారముగాను శూన్యముగాను అది ఉండున చూశాడు. ఆయన ఇది కలుగును గాక అని పలికాడు. ఆ సమస్తము ఆ రీతిగా కలుగుతూ వచ్చింది. ఆయన మాటలు ఎంత శక్తి ఉందో మనం గమనించాలి. హల్లెలూయా. ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడని యేసయ్య ప్రవచించాడు. ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు బలవంతుడని యేసయ్య ఆనాడు ప్రవచనము చెప్పి మనుషుల ఈయనను రక్షించేవాడు, మనుషులను రక్షించేవాడు. ఆయన మాట అంటున్నాడు, రక్షింపలేకున్నట్టు ఇదిగో నాశనము కురచగాలేదు, వినలేకున్నట్టుగా నా చెవుల మందము కాలేదు. దేవుడు అంటున్నాడు, ఆయన వినే దేవుడు అండి. అనుకుంటున్నాను నా సమస్యలెన్నో, నా ఇబ్బందులెన్నో, నా బాధలలో నేను కృంగిపోతూ ఉన్నాను, నా జీవితంలో నేను మానసికమైన ఒత్తిడిలో కృంగిపోతూ ఉన్నాను, నా సమస్యలో చిక్కుబడి ఉన్నాను అని అనుకోవచ్చు. కానీ నా దేవుడు అంటున్నాడు, రండి, ఏ ప్రయాసంతో ఉన్నా సరే, మీ జీవితంలో మోయలేని భారములు నీ మీద ఉన్నాం. నా దేవుడు వాటిని సులువుగా చేయడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. వెంబడిస్తున్నటువంటి దేవుడు అలాంటి వాడు. దేవుడు అలా నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆజ్ఞ ఇవ్వగా ఎర్ర సముద్రము రెండు పాయలుగా విడిచిపోయిందట. హల్లెలూయా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. హల్లెలూయా. ఎవరు ఆజ్ఞ ఇచ్చాడు? దేవుడు సర్వశక్తిమంతుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ప్రకటన చేశాడు, ఇదిగో మోషే, ఇదిగో నా సముద్రం వైపు వెళ్ళు, నీ కర్రను చాచి దానిపై కొట్టు. మోషే అనుకోవచ్చు, ఇదిగో నా వెనుక శత్రు సమూహం ఉంది, ముందు సముద్రం ఉన్నది అని ఆకాశం వైపు పరిశీలన చేయవచ్చు మోషే. దేవుడు వెంటనే దానికి సమాధానం ఇచ్చాడు. మన జీవితంలో కూడా ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ముందుండవచ్చు. హల్లెలూయా. వెనక శత్రు సమూహం ఉండవచ్చు, నిన్ను తరిమేవారు ఉండవచ్చు, నిన్ను నిందించేవారు ఉండవచ్చు, నీ జీవితంలో శోధన పెట్టేవారు ఉండవచ్చు. కానీ నీ కన్నులు ఆకాశం వైపు ఎత్తి నువ్వు ప్రకటన చేస్తే, ఆకాశం వైపు ఎత్తి నీ కన్నులను నీ దేవుని సన్నిధిలోకి ప్రార్థన చేస్తే, నీ సమస్యకు పరిష్కారానికి ఆయన మార్గములు తెరిచేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్య ఏదైనా కావచ్చు, ఇబ్బందులు ఏదైనా కావచ్చు, నీ రోగము నిన్ను వేధిస్తూ ఉన్నదేమో, నీ శారీరక బలహీనతలు నిన్ను వేధిస్తూ ఉన్నాయేమో, నీ శారీరకమైనటువంటి ఆ బలహీనతలు నువ్వు కృంగిపోతూ నలిగిపోతూ ఉన్నావేమో, నా దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, రండి, నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు రండి, నేను విశ్రాంతిని నీకు కలగజేస్తాను, శాంతిని సమాధానం నా యొద్ద ఉన్నది, నేను రక్షించేవాడను, రక్షించేవాడను, నేను నిన్ను బలపరిచేవాడను, నేను నిన్ను బలపరిచేవాడను అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరిశుద్ధిని సన్నిధిలో ఆయన సముఖంలో మనం ఉన్నాం. ఆ బలవంతుడైన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఆ పరిశుద్ధులైన దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండి ఆయన నామాన్ని ప్రకటిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన జీవనం కలిగిన దేవుడు అండి. ఆయన రక్షించకుండా నేరుగా కైలాసము కూర్చకాదు. ఆయన బలమైన రక్షిస్తూ ఉంది. ఆయన కరుణించేవాడు నిన్ను, ప్రేమించేవాడు నిన్ను, ఆయన శాశ్వతమైన
ఆశీర్వదించడానికి మన దేవుడు నేను ఆయన లేవనెత్తడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి వాడైనా నీవెంత గరుడవైనా, ఎలాంటి వాడైనా నీవెంత గరుడవైనా, ప్రభు యేసునందు ఒక మాట లేనిదే ఉన్నదంత సున్నా. ప్రభు యేసునందు ఒక మాట లేనిదే ఉన్నదంత సున్నా. నీకు మేడ విద్యలున్నా నువ్వు ప్రభును చూడలేవు. నీకు మేడ విద్యలున్నా నువ్వు ప్రభును చూడలేవు. హల్లెలూయా. ఇవన్నీ మనల్ని రక్షిస్తాడు. మనం రక్షించేది ఒక్కడే, ఆయన బలవంతుడే. చాలా మంది అతిశయపడతారు, నేను అలా ఉండాలి, నేను ఈ హోదాలో ఉన్నాను. ఆయన యొక్క తన ఆలోచనలకు మించిగా, తన తలంపులకు మించిగా తను ఆలోచించుకొని వచ్చే ఒక మనిషిగా అని అవన్నీ కూడా ఒకనాడు భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసిన వాడని ఉన్నామని గ్రహించలేదు. ఎవరిని బలహీనంగా వారి ఆధిపత్యంలో చలాయించడానికి ప్రతి వారు కూడా ప్రయత్నిస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రతిదానికి ఒక సమయము కలదట. ఆ సమయంలో ఎవరు నిలుచుంటారో, ఎవరు విడిచిపెట్టబడతారో ఎవరికి కలగదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సమయం కొరకు మనం ఎదురు చూడాలట. ప్రభు రాజ్యంలో నేను చేరతాను, ప్రభు యొక్క మార్గంలో నిలిచి ఉంటాను, ఆయన ఎత్తబడే సమయంలో నేను ఆయన శ్రేష్టమైన సంఘంలో నేను ఉంచబడతానా అనేటువంటి ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. మత్తయి సువార్తలో 10 మంది కన్యకలు బయలుదేరారండి. 10 మంది కన్యకలు బయలుదేరి మత్తయి సువార్త ఒకసారి త్వరగా మొదటి వచ్చిన నుంచి మనం చదివితే ప్రభు సన్నిధిలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనేందుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయేది. హల్లెలూయా. ఏం తీసుకెళ్ళారట? 10 మందిని బయలుదేరారు. పరలోక రాజ్యం అంటే మామూలుగా రాదు. ఒక నిరీక్షణతో, ఒక నిశ్చయతతో మనం ఆ దేవుని ఎదుర్కొనటానికి, ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొనటానికి మనము ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆశామాసగా నీ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి వీల్లేదు. హల్లెలూయా. దేవుని రాజ్యం సంపాదించిన విషయంలో మనము ఒక నిశ్చయత కలిగి ఉండాలి, ఒక గురి కలిగి ఉండాలి, నియమము కలిగి ఉండాలి. కట్టడలతో దేవుని సన్నిధిలో నిలబడి ప్రభు రాజ్యం వెదికే వారికి మాత్రమే పరలోక రాజ్యం ఉంటుంది. హల్లెలూయా. ఉంటుందా? అందరూ పోతారు పరలోక రాజ్యం అనగా పోతారు. ఎవరికి అంటే దేవుని కొరకు ఎదురు చూసేవారికి, ఎవరైతే ఆయన సన్నిధిలో నిలిచి ప్రార్థన చేస్తూ రక్షణ కొరకు వేచి చూసేవారు వైపు దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి అనుభవం కలిగి రేయి పగలు
ఇష్టపడేవాట. ఆమె ఆయన సర్వశక్తిమంతుడని ఆయనకు పేరు పెట్టబడి ఉన్నది. ఆయనకు అసాధ్యమైన దాంట్లో ఏమీ లేదు. చాలా మంది అనుకుంటారు దేవుణ్ణి చిన్న చూపు చూస్తారు. నా దేవుడు శక్తిమంతుడని, నా దేవుడు బలవంతుడని, ఆయన సర్వాంతర్యామి అని, ఆయన సర్వ సృష్టికి కారణభూతుడని బతుచడానికి తెలియజేస్తూ వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు సాధ్యమని ఏమీ లేదు. ఆయన సమస్యలను సాధ్యపరిచే దేవుడు. ఆయన సమస్తలను కూడా ఆయన సమకూర్చి నడిపించగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఏలియా అద్భుతాలు చేశాడు. రాజుల 2వ గ్రంథము 2 రాజుల 6:17 మనం చూస్తే ఎలీషా ఆ పని వారి యొక్క కన్నులను చూడండి ఒకసారి.